ఇప్పుడు హబక్కూకు రాసినటువంటి గ్రంథం తెరవండి. హబక్కూకు రాసినటువంటి గ్రంథం, ఆ గ్రంథములో కొన్ని వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి 1వ అధ్యాయం నుంచి చివరి దాకా మనం చదువుకుంటూ వెళ్తాం అక్కడక్కడ వచనాల్ని. కానీ ఈ వచనాలు చదివేటప్పుడు మన జీవితాన్ని ఒకసారి గమనించుకుందాం. మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ చూద్దాం. నేను కొంచెం స్లో చేస్తున్నాను, ఎందుకనంటే హబక్కూకు చాలా చిన్న పుస్తకం, గబుక్కును దొరకపోవచ్చు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రవక్తయగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శనం అంటే దేవుడు చూపిస్తే వచ్చేది. దేవోక్తి అంటే దేవుని నోటిలోంచి వచ్చేది దేవుని మాట. ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు నాకు భారాన్ని ఇస్తే మాట్లాడే మాటలు. అందుకే మొదటి నుంచి కూడా అదే మాట చెప్తాను. ఈ మాటలు కొంతమందికి బాధ కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి తొందర కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి ఆవేదన కలిగిస్తాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కానీ వాటిని స్వీకరించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది వెళతారు. ఆ విధంగా ఆహ్వానించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి శాంతి సమాధానంతో ఈ రాత్రి వెళ్ళగలుగుతారు. ఆ మాటలేంటో చూద్దాం. యెహోవా, నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు. ఈ ప్రవక్త ఆయన దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా పాపం చేస్తున్నారు, అది మనకి తెలిసిందే. చూద్దామా వాళ్ళు చేసే పాపం ఏంటో మనకి అర్థం అవుతుంది. నీకు మొర్ర పెట్టిన నువ్వు రక్షింపగి ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకేయ చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయిచున్నది. ఇవన్నీ వింటా ఉంటే ఏమని అర్థమవుతుంది తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇప్పుడు ఏమైందో అదే చెప్తున్నాడు. కానీ ఈ ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ పాపాన్ని నేను చూస్తూ తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రవక్తలో 2 విషయాలు నాకు కనబడుతున్నాయి. 2 విషయాలు ఏంటి? ఆ 2 విషయాలు అంటారేమో. మన దేశం పాడైపోతుంది. దేశం పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 రకాలైన మనుషులు. కొంతమంది పాపములో ఆనందించే మనుషులు ఉన్నారు, కొంతమంది పాపములో ఆనందించే మనుషులు. దేవుడు మీకు హెచ్చరిక ఇస్తున్నాడు. మీలో కొంతమంది ఆ యొక్క పాపాన్ని చూడలేక బాధపడే వాళ్ళు ఉన్నారు. మీకు అన్యాయం జరిగిందేమో, మీకు నష్టం కలిగిందేమో, మీకు బాధ కలిగిందేమో. ఒకవైపు ఒకసారి దేవుని వైపు తిరిగి, ప్రభువా, ఎందుకని మాకు అన్యాయం జరిగింది? ఎందుకని ఈ పాపం తాండవమాడుతుంది? ఎందుకని నువ్వు నోరు మూసుకున్నావు అని విజ్ఞాపన చేస్తున్నట్లు మీరు కూడా విజ్ఞాపన చేస్తున్నారేమో. 2 రకాలైనటువంటి మనుషులు ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నారు. అయితే ఒక విషయం గురించి నొక్కి ఒక్కాణించాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా? అందరూ పాపం చేస్తే హబక్కూకు మాత్రం పాపము చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. పాపము చేయకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం. మీకు ఒక మాట చెప్తాను చూడండి. అయితే పాపములో జీవిస్తాడు, లేకపోతే పవిత్రతలో ఉంటాడు. మధ్యస్థపు మనిషి అంటూ ఎవడో ఉండడు. అయితే పాపములో జీవిస్తూ ఉంటాడు, లేకపోతే దేవునికి సమీపంగా ఉంటాడు. మధ్యలో ఉండేవాడు ఎవడు లేడు. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? మీరు అనేటువంటి మాట, నేను దరిద్రమైన జీవితంలో లేను కదా, నాకు తాగుడు అనే అలవాటు లేదు కదా, నాకు సినిమాలకు పిచ్చితనం లేదు కదా, నేను చెడ్డగా తిరిగేవాడిని, చెడ్డగా తిరిగేదాన్ని కాదు కదా, నేను పాపపు లోకములో లేను అని అనుకుంటున్నావు. ఒకవేళ పాపపు లోకములో లేకపోతే పవిత్రుల లోకములో నువ్వు ఉండాలి. పవిత్రుల లోకములో ఉండేదేంటి తెలుసా? దేవుని సన్నిధి, దేవుని దగ్గర మాట్లాడటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవునికి గోజాడటం, ఇది ఉన్నది. అయితే క్రైస్తవత్వంలో మధ్య స్థాయి లేదు. There is no intermediate stage in Christianity. అయితే నువ్వు పాపివి, లేకపోతే పాపము నుంచి బయటపడినటువంటి పవిత్ర జీవితాన్ని జీవించేవాడు. పవిత్ర జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఇక్కడ నుంచి చూద్దాం మనం. ఒకటేంటి తెలుసా?
పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు. పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని అంగీకరించలేడు, పాపాన్ని సహించలేడు. ఆ పాపాన్ని అంగీకరించలేడు, సహించలేడు కాదు, ఆ పాపం విషయంలో దేవుని సన్నిధిలో గోజాడేటువంటి వాడు. నీకు ఆ తత్వం ఉన్నదా? డూ యూ హ్యావ్ దట్ యాటిట్యూడ్? ఇక్కడ కూర్చున్నాను మీ అందరినీ కూడా ఒక సవాలైనటువంటి ప్రశ్న వేస్తున్నాను. ఏంటి తెలుసా? ఇఫ్ యూ థింక్ యు ఆర్ అ హోలీ పర్సన్, నేను ఒక పవిత్రమైన వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నట్లయితే, పవిత్రమైన వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఇది. పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు, పాపం కోసం పాపుల కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏమన్నా తెలుసా, మనకి పట్టణాల్లో అక్కడక్కడ పబ్లిక్గా అంటే రోడ్డు పక్కన బాత్రూమ్స్ ఉంటాయి, తెలుసు కదా, బాత్రూమ్స్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ వాళ్ళు కట్టినటువంటి బాత్రూమ్లు ఒక 4 ఉన్నాయి అనుకుందాం రోడ్డు పక్కన. ఆ రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారనుకో, బాత్రూములు దాడుతున్నారు, అక్కడే 4 బాత్రూమ్లు ఉన్నాయి, దాడుతున్నారు. బాత్రూమ్ దాటేటప్పుడు రోడ్డు మీద ఎవడైనా చేసే పని ఏంటి చెప్పండి నాకు? ముక్కు మూసుకుంటారు, అవునా కదా? ఎందుకని? చాలా దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది, ముక్కు మూసుకుంటారు, చాలా అసహ్యంగా ఉంటుంది. కొంతమంది ఆకుతూ అని ఊసి కూడా వెళ్తారు. అర్థమైంది? అవునా, సహజంగా. అంటే మీరు చేస్తుంది తప్పట్లేదు, మీరు చేసేదేంటి చెప్తాను. ఒకవేళ ఆ పరిస్థితుల్లో అర్జెంట్ అయ్యి ఆ బాత్రూంలోకి వెళ్ళాలనుకోండి, మీరు ఎలా వెళ్తారు? ముక్కు మూసుకొని 2 నిమిషాల్లో పని ముగ్గిచ్చేసుకొని బయటకు వచ్చి అమ్మాయా అని అనుకుంటారు. ఎందుకో తెలుసా? మీకు ఆ వాసన పడదు, ఆ వాసన గిట్టదు, ఆ వాసన స్వీకరించలేరు, ఆ వాసన అసహ్యంగా ఉంటుంది, అవునా కదా? చాలా దరిద్రంగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ వాసన మీకు చెడ్డది. అయితే మీకు మాట చెప్పంటారా? అదే 4 బాత్రూంలు ఉన్న చోట ఒకడు కుర్చీ టేబుల్ వేసుకొని కూర్చుంటాడు డబ్బులు తీసుకోవడానికి మీ దగ్గర. వాడు ముక్కు మూసుకోవడం చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకు మూసుకోడాడు? వాడికి అలవాటు అయిపోయింది. వాడిని బయటికి తీసుకొచ్చి సెంటు కొట్టిన గదిలో కూర్చుంటాడాడు. దరిద్రమైన వాసన వస్తుంది ఏంటంటాడాడు, అవునా కదా? సెంటు వాడికి దరిద్రంగా ఉంటుంది. మనలో కొంతమందికి పాపం బాగుంటుంది. ఎందుకో తెలుసా? పాపం అలవాటైపోయింది. అది పాపం అని కూడా తెలీదు. ఎవడైనా దీన్ని పాపం అన్నాడు అనుకో, అరే అబద్ధం ఆడకూడదు అంటే, అబద్ధం ఆడకుండా ఎవడున్నాడండి చెప్పండి, ఎవడున్నాడు? బల్ల కింద చేతులు పెట్టకుండా ఎవడున్నాడు అండి, ఎవడున్నాడు చెప్పండి, అందరూ పెట్టరా, నేను కూడా పెడతాను. ఆ వాసన నీకు బాగుంది కాబట్టి బయట సెంటు కొట్టే ప్రపంచం చూస్తే, బయట నీతిమంతుడు కనబడితే, నీతిమంతుడు నీకు ఎదవలాగా కనబడతాడు, నీతిమంతుడు నీకు పనికిమాలినోళ్ళ కనబడతాడు, నీతిమంతుడు బుర్రలేనోళ్ళ కనబడతాడు, నీతి జీవితం అసాధ్యం అన్నట్లు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పాపపు జీవితం ఎంతగా అలవాటైపోయిందంటే దాంట్లోంచి బయట రాలేకపోతున్నాం. కానీ ఈ ప్రవక్త ఉన్నాడు చూసావా, ఆ ప్రవక్త ఆయన ఉత్స బతుకులోంచి పవిత్ర బతుకులోకి వచ్చాడు కాబట్టి ఆ ఉత్స బతుకు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత దరిద్రమైన పరిస్థితిని ఎలా చూస్తూ ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేశం మీద కానీ ఒక సమాజం మీద కానీ తన ప్రేమను, తన కృపను, ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడంటే దానికి ముందు ఎవడో ఒకడు ప్రార్థన చేస్తేనే కానీ జరిగేది కాదు. ఎవరో ఒకళ్ళు. భారతదేశంలో 18వ శతాబ్దపు తొలి దినాల్లో విపరీతమైనటువంటి ఉద్యమం వచ్చింది. 1530, 1560 ఈ 30 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉజ్జీవమయం అయిపోయింది. ఉజ్జీవమయం ఎందుకో తెలుసా? మిషనరీలు వచ్చారు. క్యానన్ అలెగ్జాండర్ వచ్చాడు ఏలూరు, విలియం పెన్ వచ్చాడు మచిలీపట్నం, రాబర్ట్ లో వచ్చాడు ఒంగోలు, వాన్ హ్యూసన్ వచ్చాడు నెల్లూరు, తర్వాత కుక్లర్ అనే ఆవిడ వచ్చింది గుంటూరుకి, బేర్ అనేటువంటి ఆయన వచ్చాడు చీరాలకి. వీళ్ళు మిషనరీలు వచ్చారు. వాళ్ళు ఒకే కాలంలో వాళ్ళు వచ్చి ఈ ప్రాంతమంతటిని సువార్తమయం చేయడానికి ఆసుపత్రులు కట్టుకుంటూ వెళ్ళిపోయారు, స్కూల్స్ కట్టుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఒకవేళ చెన్నై నుంచి రోడ్డు మీద వస్తూ ఉంటే ప్రతి ఆసుపత్రి 1850 నుంచి 1870 మధ్యలో కట్టిన ఆసుపత్రుల పేర్లు చెప్తే గుండె ఆగిపోతుంది. చెన్నై నుంచి వస్తుంటే మొట్టమొదటిగా వచ్చేది సూళ్ళూరుపేట, లూథరన్ వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఆ తర్వాత వచ్చేది నెల్లూరు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టించారు. ఆ తర్వాత వచ్చేది ఒంగోలు, బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది చీరాల, లూథరన్ వాళ్ళు హాస్పిటల్
కట్టారు. ఆ తర్వాత వచ్చేది బాపట్ల సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఆ తర్వాత వచ్చేది పొన్నూరు అమెరికన్ బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది గుంటూరు కుక్లర్ హాస్పిటల్ లూథరన్ వాళ్ళు కట్టించారు. ఆ తర్వాత వచ్చేది విజయవాడ అమెరికన్ బాప్టిస్ట్ హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది ఉయ్యూరు బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. భీమవరం లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. కాకినాడ బాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. రాజమండ్రి లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. విశాఖపట్నం సిఎస్ఐ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. వరుసగా 30 సంవత్సరాల్లో ఎన్ని ఆసుపత్రులు కట్టారు చూడండి. ఎందుకో తెలుసా? మిషనరీలు ప్రార్థన చేశారు. ఈ దేశానికి స్వస్థతని తీసుకొచ్చారు. ఈ దేశానికి చదువుని తీసుకొచ్చారు. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నా వైపు తిరిగి తమ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినట్లయితే ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ తప్పులు క్షమించి వాళ్ళ దేశమును స్వస్థపరుస్తాను. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు వర్గానికి చెందిన వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండదో తెలుసా? వాళ్ళ కాళ్ళకి ఇటొక కాలికి తాటాకు కట్టేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు తెలుసా? వాళ్ళు నడిచిన సార కూడా తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు నడిచే రోడ్డు వేరు, మిగిలిన వాళ్ళు నడిచే రోడ్డు వేరు. వాళ్ళు వెళ్ళే బావి వేరు, వేరే వాళ్ళు వెళ్ళే బావి వేరు. వాళ్ళు వాడే గ్లాసు వేరు, వేరే వాళ్ళు వాడే గ్లాసు వేరు. వాళ్ళు తినే ప్లేట్ వేరు, వేరే వాళ్ళు తినే ప్లేట్ వేరు. ఎందుకని అంతరాని వాళ్ళు అనేవాళ్ళు. కానీ వాళ్ళకి స్వస్థతను ఇవ్వడానికి ప్రార్థన చేశారు. వాళ్ళకి స్వస్థతను ఇవ్వడానికి విజ్ఞాపన చేశారు. హబక్కూకు ప్రార్థన చేశాడు. అయ్యా మొర్ర పెడుతున్నాను అని అంటున్నాడు. ఈ వెంకటాపురం ప్రాంతం, పాలకొల్లు ప్రాంతం, ఈ ప్రాంతంలో పాపం ఎంత భయంకరంగా పేట్రేగిపోతుందో మీకు తెలిసిందే. అయితే అలాంటి పరిస్థితుల్లో చూసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోదామా? అందరూ ఇలాంటి ధోరణిలో ఉన్నారని వెళ్ళిపోదామా? ఒక్క మాట చెప్తున్నాను, దేవుని యొక్క పవిత్రత నీలో ఉంటే, దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటే పాపాన్ని చూసి అసహించుకోకుండా ఉండలేవు. యు కెనాట్ బట్ రియాక్ట్. హబక్కూక్ స్పందించాడు. ఈ రాత్రి నేను 2 ప్రశ్నలు వేస్తున్నాను. నేను దేవుని బిడ్డను అని అనుకుంటున్న వ్యక్తివైతే పాపాన్ని చూస్తే నీకు అసహ్యం వేస్తుందా లేదా ఒక్క ప్రశ్న వేసుకో. వెయ్యకపోతే నీకు పాపంలాగా కనబడకపోతే, తప్పులాగా కనబడకపోతే బహుశా నీలో ఇంకా పవిత్రత రాలేదేమో, దేవుని యొక్క సన్నిధి నీ మీదకి ఇంకా రాలేదేమో, దేవుని యొక్క కృపను ఇంకా అనుభవించలేదేమో, పరిశుద్ధత అనేది నీ జీవితంలోకి ఇంకా రాలేదేమో. వస్తే అసహించుకోకుండా ఉండలేవు. యు కెనాట్ బట్ యు హ్యావ్ టు రిజెక్ట్ సిన్. రెండోది, ఒకవేళ అలాంటి పాపపు జీవితంలో పర్వాలేదులే అని ఉండిపోతున్నావా, ఏమీ అవ్వట్లేదులే అని ఉంటున్నావా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. 6వ వచనం, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేగము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జన్మగా ఉన్నారు. వారి ప్రభుత్వము విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. అయ్యా, శత్రువు వస్తున్నాడు. వాడు ఎంత భయంకరంగా ఉంటాడు తెలుసా? మనకి సినిమాలో ఒకడే ఉంటాడు, సీతయ్య. వాడు ఎవడ మాట విండని. కానీ ఇక్కడ ఏంటి తెలుసా? మొత్తం అంతా అదే బ్యాచ్ అంట. వాళ్ళు ఎవడి మాట విండో, ఎవడిష్టం వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎవడిష్టం వాడు వ్యవహరిస్తూ ఉంటాడు, ఎవడిష్టం వాడిది. మొన్న ఆ మధ్యన ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? కృష్ణా నదిలో నువ్వు ఏ విధంగా బాప్తిస్మం ఇస్తారా? కృష్ణానది మీ బాబుగాడి సొమ్మ ఆడనేటువంటి మాట. ఇది కృష్ణానదా, యేసునదా? ఇది కృష్ణానదిరా, దీంట్లో నీకు బాప్తిస్మం అని ఎవడు చెప్పాడురా అని అన్నారు. అయితే ఇది కొత్త ఏం కాదు. 2 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో పుష్కరాల సమయంలో ఒక ఆయన తన స్థలానికి దగ్గర గోదావరి ఒడ్డున ఆయన బాప్తిస్మానికని ఒక ట్యాంక్ కడితే 100 మంది పూజారులు వచ్చి ప్రభుత్వపు అధికారముతో ఆ ట్యాంక్ను బద్దలు కొట్టి గోదావరిలో క్రైస్తవులు బాప్తిస్మం ఇప్పించడానికి వీల్లేదని నినాదాలు వేస్తే ఒక్కడు నోరు తెరవలేకపోయారు. గోదావరి, కృష్ణ అని పేరు పెట్టినంత మాత్రాన్న ముస్లింలకు ఒక నది, హిందువులకు ఒక నది, క్రైస్తవులకు ఒక నది ఉండదా? పెచ్చ వెదవా ఉండదు. చప్పట్లు కొట్టారు.
రేపొద్దున్న అదే వాళ్ళు వచ్చి, అరే ఈ గాలి హైందవ గాలిరా, పెంచడానికి వీల్లేదంటే చచ్చిపోతావా? అందుకని లేచి అరవమని నేను అడుగుతున్నానా? లేదు. నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? ఆ విధంగా పిచ్చి వాళ్ళలాగా ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు? ఆ విధంగా బుర్ర లేకుండా ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు? ఎందుకో తెలుసా? వాళ్ళని అనుమతించింది దేవుడే. దేవుడే అనుమతించాడు. దేవుడే వాళ్ళని అనుమతించాడు. కల్దీలు అంటే బబులోను రాజుని ఇశ్రాయేలీయుల మీదకి పంపించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడే. ఇశ్రాయేలీయుల్ని, యూదుల్ని తీసుకెళ్లి నెబుకద్నెజర్ చేతిలో పెట్టింది ఎవరో తెలుసా? దేవుడే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు వారిని బబులోను రాజుకు నెబుకద్నెజర్ చేతికి అప్పగించెను అని ఉన్నది. వై గాడ్ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్? ఎందుకు దేవుడు అప్పగించేశాడు? ఎందుకో తెలుసా? పాపం చేస్తుంటే దేవుడు ముందు మనస్సాక్షి ద్వారా వద్దు అని చెప్తాడు. మనస్సాక్షి మాట వినకపోతే పెద్దల ద్వారా వద్దు అని చెప్తాడు. పెద్దల మాట వినకపోతే కొంచెం దౌర్జన్యంగా చెప్పిస్తాడు. అవి కూడా వినకపోతే ఏం చేస్తాడు తెలుసా? వదిలిపడేస్తాడు. ఆయన వదిలిపడేస్తాడు. మనలో కొంతమంది ఆ స్థాయికి వచ్చేసారు. ఏంటి తెలుసా? దేవుడు వదిలిపెట్టేశాడు. దేవుడు వదిలిపెట్టేశాడు కాబట్టి మన ప్రాంతంలో పాపము పేట్రేగిపోతుందంటానికి దానికి ఒకటే ఒక నిదర్శనం. మనకొచ్చేటువంటి జబ్బులు చెప్తున్నాయి. మనం ఎలాంటి పాపపు జీవితాన్ని జీవిస్తున్నామో, ఎలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని జీవిస్తున్నాం. జబ్బులు ఎవరు కల్పిస్తే వచ్చాయో తెలుసా? దేవుడు తన యొక్క ఉగ్రతను చూపించడానికి వచ్చాయి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే దేవుడు వాళ్ళని అపవిత్రతకు అప్పగించెను అని ఉంటది. దేవుడు అపవిత్రతకు ఎలా అప్పగిస్తాడంటే, దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు నీకు వచ్చినప్పుడు వద్దురా అని చెప్తాడు. లేదు నాకు కావాలని చెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వదిలిపడేస్తాడు. దేవుడు ప్రతి పురుషుణ్ణి ఒక స్త్రీ కోసం తయారు చేశాడు. కానీ కొంతమంది పురుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? నాకు 4-5 స్త్రీలు కావాలనుకుంటారు. దేవుడు ప్రతి స్త్రీని ఒక పురుషుడు కోసం తయారు చేశాడు. కానీ కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నాకు 4-5 మగోళ్ళు కావాలనుకుంటారు. దీన్నే వ్యభిచారం అంటారు. ఈ వ్యభిచార మనస్తత్వం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు వాళ్ళని అపవిత్రతకు అప్పగించాడు కాబట్టి. అపవిత్రతకు ఎంత దౌర్భాగ్యమో చూడండి. అదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 27వ వచనం దాకా చూసినట్లయితే, పురుషులు పురుషులతో, స్త్రీలతో అవాచ్యమైనవి చేయడానికి వాళ్ళని దరిద్రమైన స్థితికి అప్పగించాడు. ఆయనే అప్పగించాడంట. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. పోయిన సంవత్సరం మే నెల 26వ తారీఖున 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఎవరినంటే అంటారేమో వాళ్ళనే. భారతదేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒప్పుకోరని వాళ్ళు అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకొని టీవీ ద్వారా ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేశారు. ఒక అమ్మాయి పేరు షీలా, ఇంకొక అమ్మాయి పేరు షీనా. వీళ్ళు ఏమన్నా చదువు లేని వాళ్ళ కాదు, డబ్బులు లేని వాళ్ళ కాదు. వాళ్ళు ఇద్దరు సంపాదన 3,30,000 రూపాయలు. అంత డబ్బు కలిగిన వాళ్ళు, అంత స్తోమత కలిగిన వాళ్ళు, అంత చదువు ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు అలాంటి దరిద్రమైనటువంటి జీవితాల్లో గడిపేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రశ్నకు వదిలేక ఏం చేస్తాడు? శ్రమలకు వదిలేక ఏం చేస్తాడు? ఎంత స్పష్టంగా ఈ యొక్క ప్రవక్తకి చెప్తున్నాడో చూడండి ఆయన మాటలు. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలను జ్వరపడుచున్నది. ఇవి చూస్తామంటే ఏ విధంగా క్రైస్తవుల్ని, ఏ విధంగా నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నించే వాళ్ళని హింసించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, నినాదాలు ఎంత స్పష్టంగా బయటకు వచ్చేసాయంటే అంత స్పష్టంగా వచ్చాయి. 2014 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి ముందు చాలా స్పష్టంగా ఈ మాట చెప్పారు. ఏమన్నా తెలుసా? హైందవ పురుషులకి, హైందవ కుర్రోళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు ఏంటి తెలుసా? క్రైస్తవ అమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళని పాడి చేసి వదిలేయండి, దానికి మీకు డబ్బులు కావాలా? మీకు ఇస్తాం. వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళని హైందవులుగా మార్చేయండి, దానికి మీకు డబ్బులు కావాలా? మేము ఇస్తాం. ఓపెన్గా న్యూస్ పేపర్లో చెప్పారు.
ఒక క్రైస్తవుణ్ణి మార్చటానికి ఎవడైనా కనుక పూనుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 2 లక్షల రూపాయలు ఓపెన్గా న్యూస్ పేపర్లో పెట్టారు. అయితే దాన్ని ఎవడైనా ఆపగలడా? ఆపలేదు. దానికి మనం ధర్నాలా చేయాల్సిందే, దానికి మనం తిరుగుబాట చేయాల్సిందే కాదు, ఏడ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలా. హబక్కూకు చేసిన పనిది. హీ వెంట్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలోకి వెళ్ళి విజ్ఞాపన చేశాడు, ప్రభా ఏంటిదని. దేవుడు ఈ విధంగా మాటలు చెప్తా ఉంటే హబక్కూకు 2వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమన్నా చూడండి, 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించినవి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరకున్నావు? ప్రభా, మేము దుర్మార్గులం, మేము ఒప్పుకుంటాం. మాకంటే దరిద్రులు వాళ్ళు మమ్మల్ని శిక్షిస్తుంటే నువ్వు ఊరకే ఉండి చూస్తావా? దేవుడు దానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సూపర్ జవాబు ఏంటో తెలుసా? ఒక మాట. 2 కుర్రోళ్ళని ఇక్కడ కూర్చోబెడతా. 2 కుర్రోళ్ళని. ఒక కుర్రోడు జీవితంలో ఎప్పుడూ బడికి వెళ్ళలేదు, వాడు పొలం పనులు చేసుకునేవాడు. వాడిని ఒక పక్కన పెడతాను. ఇంకో పక్కన బాగా చదువుకున్న ఇంజనీరింగ్ చదివిన కుర్రోడిని పెడతాను. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి మొదట చదువు లేనివాడిని, రే 2వ ఎక్కం చెప్పరా అన్నాను. 1 2 2 2 2 8 3 రోజులు 32 4 రోజులు 84 అంటే మీకేమొస్తుంది? నవ్వు వస్తుంది. వాడు చదువులేనోడు. ఎక్కం 2వ ఎక్కం తప్పు చెప్తే నవ్వు వస్తుంది. అదే ఇంజనీరింగ్ చదివినోడు, అరే నువ్వు చెప్పరా 2వ ఎక్కం అంటే వాడు కూడా అలాంటి తప్పు చెప్పితే వాడి మీద నీకు నవ్వు వస్తుందా? రాదు, పిచ్చ కోపం వస్తుంది. రే చదివావు కదరా నువ్వు, రాదా మాత్రం ఎక్కువ అని తిడతావు. దేవుడు క్రైస్తవుల్ని చూసినట్లు బయట వాళ్ళని చూడ్డం. మళ్ళీ చెప్తున్నాను నేను, క్రైస్తవుల్ని చూసినట్లు బయట వాళ్ళని చూడ్డం. బయట వాళ్ళని చూసి చూడనట్లు వదిలేస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి నీతి అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి బైబిల్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి దేవుడు అంటే ఏంటో సరిగ్గా తెలియదు. కానీ చర్చికి వస్తున్నావే, వాక్యం వింటున్నావే, నువ్వు కోరికలు కోరి ఈ పాట పాడు ఆ పాట పాడు అనే కాగితాలు పంపించావే, బాగుంది, పాటలు బాగానే ఉన్నాయి, కాగితాలు బాగానే పంపించావు, బతుకేమైంది? బతుకు బాగోకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు పాటలు కావాలా, నీకు ప్రసంగాలు కావాలా, నీకు మీటింగులు కావాలా, మరి ఎన్ని ఇచ్చా మరి బతికేది వేర్ ఈజ్ లైఫ్? ఆ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీకు దేవుడు అదే ప్రశ్న వేస్తున్నాడా? దేవుని వాక్యాన్ని చాలాసార్లు విన్నాం. బ్రతుకు మారకపోతే దేవుడికి ఎంత కోపం ఉంటుందో చూడండి. దీన్నే ఆందోళన అంటారు. మొదటి అధ్యాయంలో 2 ప్రశ్నలు అడిగాడు ప్రవక్త. 2 ప్రశ్నలకి దేవుడు జవాబు చెప్పాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదం విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉంటునగా యెహోవా నాక ఈలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. బాబు ఇంకో మైక్ ఇస్తావా? బ్యాటరీ బ్రేక్ అవుతుంది. ఓకే. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టంగా రాయము. దేవుడు చాలా స్పష్టంగా ప్రవక్తకి చెప్తున్నాడు, అయ్యా నీకు కొన్ని విషయాలు చూపిస్తాను, నువ్వు చేయాల్సిన విషయం ఏంటనంటే నేను చెప్పినటువంటి విషయాలు, నేను చూపించేటువంటి విషయాలు నువ్వు పలక మీద ఎంత స్పష్టంగా రాస్తావంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు కూడా చదవటానికి వీలవ్వాలి, ఆకూడదు, అంత స్పష్టంగా రాయమన్నాడు. ఇంతకీ దేవుడు ఏం చూపించాడో తెలుసా? దేవుడు ప్రవక్తకి 5 రకాలైనటువంటి పాపాలు చూపించాడు. ఒకవేళ మనం 6వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే 6, 7, 8 వచనాలు చూపించినట్లయితే మనం చూసేది ఒకటే, దురాశ ఉన్నప్పుడు అన్యాయంగా సంపాదించాలి అని అనుకుంటాం. జాగ్రత్త వినండి. ఆశ అనేది దేవుడు మనకిచ్చాడు. ఆశ ఏమవుతుందో తెలుసా? దురాశ అవుతుంది. దేవుడు లేకపోతే, దేవుడు ఉంటే ఆశగా ఉంటుంది, దేవుడు లేకపోతే ఆశ దురాశ అవుతుంది. జాగ్రత్త వినండి. కష్టపడి చదువుకున్నవాడు క్లాస్ ఫస్ట్ రావాలనుకునేది ఆశ. అసలు చదవకుండా చిట్టీలు పెట్టి క్లాస్ ఫస్ట్ రావాలనుకునేది దురాశ.
కష్టపడి సంపాదించి ఒక ఇల్లు కట్టుకోవాలనుకునేది ఆశ. ఎవరి దగ్గర కొల్లగొట్టుకొని వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలనుకునేది దురాశ. వీళ్ళు దేవుడున్నాడు, వాళ్ళు దేవుడు లేడు. నువ్వు సంపాదించేది కానీ, నువ్వు సాధించేది కానీ దేవుణ్ణి పెట్టుకొని చేస్తున్నావా, దేవుణ్ణి పక్కకు పెట్టి చేస్తున్నావా? దేవుణ్ణి పెట్టుకొని చేస్తున్నావా, దేవుణ్ణి పక్కగా పెట్టి చేస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆశ ఉన్నట్లయితే ఆశీర్వాదం ఉంటుంది, దురాశ ఉన్నట్లయితే ఆశీర్వాదం కోల్పోతుంది. నేను ఒక వ్యక్తి గురించి చెప్పగలను. ఆశ అనే దాన్ని ఆ వ్యక్తిలో స్పష్టంగా చూశాను. కోయంబత్తూరులో ఒక ఆడపిల్లల ఆశ్రమానికి వెళ్ళాను. అనాథ ఆడపిల్లల ఆశ్రమం. ఒట్టి ఆడపిల్లలు ఉంటారు, అనాథులు. అయితే ఆ పిల్లలకి వాళ్ళు లేసులు కొట్టడం నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు లేసులు తయారు చేసి అమ్మితే వచ్చిన డబ్బులు వాళ్ళ పేరట వేస్తూ ఉంటారు, వాళ్ళ పేరట. అయితే ఆ విధంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ లేసులు కొడతారో, ఎవరికైతే ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్ళకి ప్రతి వారం కూడా ప్రైజ్ ఇస్తారు అన్నమాట. ఈ వారంలో ఈమెకి ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఈ వారంలో ఈమె ఎక్కువ సంపాదించిందని ఇస్తూ ఉంటారు. అయితే నేను వెళ్ళిన వారంలో ఒక అమ్మాయికి ఇచ్చారనమాట. ఆ అమ్మాయి కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది, కూలింగ్ గ్లాసులు లాంటివి పెట్టుకొచ్చింది. ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. మిగిలిన వాళ్ళంతా కూడా 150 రూపాయలు సంపాదిస్తే ఆ వారంలో ఈ అమ్మాయి 220 రూపాయలు సంపాదించింది. 220. ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ అమ్మాయిని పక్క ఊరినే భుజం మీద చేసి, ఎలా చేయగలిగావమ్మా అని అంటే, ఆ పాప అన్న మాట నాకు చాలా బాధ కలిగించింది, చాలా సంతోషం. అంకుల్ నాకు కళ్ళు లేవు అంకుల్ అని అన్నది. మరి కళ్ళు లేకపోతే ఎట్లా చేయగలిగావంటే, అంకుల్ కళ్ళున్నటువంటి మిగిలిన పిల్లలు టీవీ చూసే సమయంలో, కళ్ళున్న మిగిలిన పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునే టైంలో నాకు ఇంకా వేరే పనే ఉండదు, నేను అల్లుతూ ఉంటాను, అందుకే నేను ఎక్కువ అల్లాను అంకుల్, అందుకే నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి అన్నది. అది ఆశ, అది ఆశ, అది ఆశ. మనలో చాలామంది నాకు డబ్బులు లేవు, నాకు స్తోమత లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు అని మనము చెయ్యగలిగేది కూడా మానేస్తామే. కానీ ఈ అమ్మాయి కళ్ళు లేనిది కాబట్టి ఎక్కువ సంపాదించింది, కళ్ళు లేనిది కాబట్టి ఎక్కువ సంపాదించింది. ఆశ ఉంటే ఆశీర్వాదం వస్తుంది, దురాశ ఉంటే దేవుడి నాశనాన్ని తీసుకొస్తాడు. ఇది మొదటి పాపం.